నమస్తే బీ5 ప్రేక్షకులకి ఈరోజు ఒక కార్యక్రమాన్ని అందించాలనే ఉద్దేశంతో బీ5 ప్రేక్షకుల్ని కల్పిస్తూ అలాగే ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మక్క సారలక్క జాతర కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో మనమున్నాం. మన వరంగల్ జిల్లాలో మేడారం జాతర అంటే అందరికీ తెలుసు. ఈ జాతరలో ప్రత్యేకతలు, తర్వాత ఈ వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక జాతరలు కూడా మనం తిరగడం జరిగింది. అందులో నుంచి కొన్ని విజువల్స్ కూడా సేకరించి తల్లుల యొక్క ప్రత్యేకత మీద మనం శ్రద్ధ తీసుకుంటూ చేస్తున్నాం. మరియు రాష్ట్ర ప్రభుత్వ అండదండలు కూడా అన్ని వసతులు కల్పించి ప్రేక్షకులకు మరియు భక్తులకు అనేక వసతులు కల్పించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అదేవిధంగా భక్తులు కోరుకున్న కోరికలన్నీ తీరడానికి ఈ భక్తులు వరాలు కోరుకుంటారు. అలాగే సమ్మక్క సారలక్క వాళ్ళ దీవెనలు కూడా అందిస్తారు. మరి అలాగే ఈ దీవెనలతో పాటు ముడుపులు కట్టుకుంటూ ఎన్నో వారి ఎత్తు బంగారాన్ని సమర్పిస్తూ భక్తులు అనేక రకాలుగా తల్లులను కొల్చటంలో ముందుంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరకి అనేక మంది భక్తులు విదేశాల నుంచి కూడా వస్తుంటారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు, తర్వాత ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు ఎంతోమంది కూడా ఇక్కడ వచ్చి వారి యొక్క కోరికలు కోరుకుంటూ అనేక వసతులు కల్పించిన వైనం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంది. రోడ్డు రవాణా సౌకర్యం కానీ, లేదా వసతులు కానీ, మౌలిక వసతులు కానీ అన్నీ కల్పిస్తుంటాయి. జంపన్న వాగులో స్నానాలు చేస్తూ ఎంతో పుణ్యం దక్కుతుందని ఈ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మరి వారి కోరికలతో పాటు అనేక రకాలైనటువంటి ఈ తల్లుల దీవెనలు ఈ భక్తులకు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో మన బీ5 ప్రేక్షకులకు కూడా ఈ అండదండలు, తల్లుల దీవెనలు ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. మరియు ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ వసతులని భక్తులకు ఏమాత్రం తేడా లేకుండా వసతులు కల్పించడంలో ప్రభుత్వం ముందుంది. అక్కడక్కడ మన జిల్లాలో ఎన్నో జాతరలు కూడా వెలిసినది. అక్కడే కూడా ఈ జాతర ప్రత్యేకతలు తల్లుల దగ్గర వెళ్ళి మోకరిల్లి అడిగిన అన్ని వరాలు